ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సరిగ్గా 11 రోజుల్లో మీరు కోరుకున్నది ఎలాంటిదైనా సరే సరిగ్గా 11 రోజుల్లో తీరిపోయే ఒక బెస్ట్ మేనిఫెస్టేషన్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క మాటని మీరు ప్రతిరోజు కూడా 11 రోజులు కూడా 11 సార్లు చెప్పుకొని చూడండి. డెఫినెట్గా 11 రోజుల్లో మంచి ఫలితం అయితే చూస్తారు. అయితే కొద్ది రోజుల్లోనే మీ యొక్క కోరికలన్నీ తీరిపోతాయి. అంటే ఎవరికైతే ఆనందం ఉండదో, ఎవరికైనా సరే, అంటే డబ్బు పరంగా, జాబ్ పరంగా కానీ ఎలాంటిది ఏదైనా సరే 11 రోజులు తీరిపోతుంది. నమ్మకంతో చెప్పుకోవాల్సిన మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఈ ఒక్క మాట ఏంటంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా డబ్బు కావాలి అనుకున్నప్పుడు, మీరు ఏదైనా బంగారం విడిపించాలనుకుంటున్నా, లేదంటే బ్యాంకుల్లో ఏదైనా తీయాలనుకుంటున్నా, ఇలా ఏదైనా సరే 11 రోజుల్లో తేలిపోవాలంటే బెస్ట్ మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. ఒక్కసారి నమ్మకంతో మీరు ప్రతిరోజు చేసి చూడండి. ఇది ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి ఎలాంటి నియమాలు లేవు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో 3:30 నుంచి 5:30 లోపలైతే చేసుకోవాలి. బెస్ట్గా రిజల్ట్ తొందరగా కావాలంటే 3:30 నుంచి 4:30 లోపు చేయండి. ఉదయాన్నే లేవలేమో అనుకున్నవారు 5:30 లోపు, అంటే 5:30 నుంచి 3:30 నుంచి 5:30 లోపే మీరు ఈ టైంలో ఎప్పుడైనా సరే లేచి బ్రష్ చేసుకొని మీరు ఈ మాటను చెప్పుకోవచ్చు. లేదు మాకు స్నానం చేసే అలవాటు ఉంది అనుకుంటే స్నానం చేసుకోవచ్చు. ఒకవేళ మేము పెద్దవాళ్ళం చేయలేము అనుకుంటే మీరు స్నానం చేయకుండా నోరు వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని మీరు కూర్చుని చోటే మంచం మీద కానీ నేల మీద కానీ కూర్చుని ఈ మాటను చెప్పుకోవచ్చు. ఇంకా బెస్ట్గా చెప్పాలంటే, మీరు స్నానం చేసేటప్పుడు పూజ చేసుకుంటే బ్రహ్మముహూర్త సమయంలో ఇంకా మీ కోరికలనేవి త్వరగా తీరిపోవడానికి ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో చేసి చూడండి. అయితే ఈ ఒక్క మాట ఏమిటంటే, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది, ఐఎమ్ వెరీ లక్కీ. నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది, ఐఎమ్ వెరీ లక్కీ. నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది, ఐఎమ్ వెరీ లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ. నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది, ఐఎమ్ వెరీ లక్కీ. నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది, ఐఎమ్ వెరీ లక్కీ అన్న ఈ ఒక్క మాట చెప్తే సరిపోతుంది. ఎంత పవర్ఫుల్గా మనకి ఏదైనా నమ్మకంతో ఏదైతే అనుకుంటామో అది ఇంకా శక్తివంతమైనదనమాట. మీరు దీన్ని తెలుగులోనైనా సరే రాసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్లో అయినా సరే రాసుకోవచ్చు. నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది, నేను చాలా అదృష్టవంతుణ్ణి లేదంటే అదృష్టవంతురాల్ని. మీరు ఎలా అయినా సరే రాసుకోవచ్చు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది, చాలా అదృష్టం, ఐఎమ్ వెరీ లక్కీ అంటే మీరు ఇలా 11 సార్లు మీరు బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్ తీసుకుని 11 సార్లు రాసుకోండి. బ్రహ్మ ముహూర్త టైంలో అలా కూర్చుని రాసుకుంటే 11 రోజులు కూడా కంపల్సరీగా చేయండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా, మర్చిపోయాము ఇలా అనకుండా, ఇలా కాకుండా 11 రోజులు అలారం పెట్టుకునైనా సరే, లేచైనా సరే మీ కోరిక తీరాలని, మీకున్నటువంటి సమస్య నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు 11 రోజుల్లో మర్చిపోకుండా ప్రతిరోజు కూడా రాసి చూడండి. ఖచ్చితంగా 11 రోజుల్లోపే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకొంతమందికి అయితే ఒక్క రోజులో, అంటే 2 రోజుల లోపల ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. మరికొంతమందికి 2 రోజులు, 3 రోజులు, వాళ్ళ కోరికలు చిన్నవా లేదంటే అమౌంట్ తక్కువ అనుకున్నప్పుడు, లక్ష్యానికి కాస్త దూరంలోనే ఉన్నప్పుడు 1-2 రోజుల్లోనే తీరిపోతుంది. ఎంతో పెద్ద కోరిక, సమస్య అయినా సరే 11 రోజుల్లో తీరిపోతుందన్నమాట. ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఇంకా డబ్బు పరంగా వస్తే, డబ్బును రావడానికి మార్పులు కానీ, డబ్బు రావడానికి సమాధానం కానీ కొన్ని రోజుల్లోనే సమాధానం దొరుకుతుంది. కాబట్టి నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.